హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదండీ! సో, నేనైతే వరలక్ష్మి వ్రతం కోసం కొన్ని పూజా కుందులైతే తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. 2 పూజా కుందులు అయితే దాని కిందకి ప్లేట్స్ కూడా తీసుకున్నాను. ఇవైతే నేను స్టీల్ బిగ్ బజార్‌లో తీసుకున్నాను. క్వాలిటీ అయితే అక్కడ చాలా బావుంటాయి. నెక్స్టు నేనెప్పుడూ కూడా అమావాస్య అయిపోయిన తర్వాత ఇలా పూజ రూమ్‌నైతే ఎవ్రీ మంత్ క్లీన్ చేసుకుంటాను. అలాగే మనకి శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోయింది. శ్రావణ మాసం రాకముందే మనం ఇల్లంతా క్లీన్ చేసుకొని ఉంచుకుంటాము. అలాగే పూజా గదిని కూడా క్లీన్ చేసుకుంటామనమాట. సో, నేనైతే ఈరోజు పూజా గదిని క్లీన్ చేసుకుంటున్నాను. ఒకసారి వెట్ క్లాత్‌తో అంతా తుడిచేసుకొని, పాత పేపర్లు అలాగే పువ్వులు ఏమైనా ఉన్నాయో చూసుకొని, అన్నీ క్లీన్ చేసుకొని, కొత్తగా పేపర్‌లయితే మార్చుకుంటాను. అలాగే ఇక్కడ దేవుడి ఫోటోస్ అన్నీ కూడా వెట్ క్లాత్‌తో తుడుచుకుంటాను. ఆ తర్వాత ఒక పొడి క్లాత్‌తో తుడిచేసి, ఈ విధంగా గంధం అలాగే కుంకుమ కలిపి బొట్టయితే పెట్టి అందంగా రెడీ చేసుకుంటాను. ఇలా చేయడం వల్ల మనకి ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మనం ఇల్లయితే క్లీన్ చేసుకుంటాం. అలాగే దేవుడి పటాలను కూడా క్లీన్ చేసుకొని, ఇల్లంతా శుభ్రం చేసుకోవడం వల్ల మనకి ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో అయితే ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడైనా సరే పూజా గదితో పాటు ఇల్లు కూడా నీట్‌గా ఉంటే మనకి చాలా బావుంటుంది. అలాగే ఇక్కడ పూజా కుందులను కూడా నేను క్లీన్ చేసుకుంటున్నాను. వీటిని క్లీన్ చేయడానికి కూడా నేను సెపరేట్‌గా సోపు, అలాగే ఒక స్క్రబ్బర్ అయితే ఉంచుకుంటాను. వాటితోనే ఎప్పుడూ క్లీన్ చేస్తాను. నెక్స్టు ఒక పొడి క్లాత్‌తో తీసుకొని తుడిచేసి అన్నీ కూడా ఈ విధంగా స్టోర్ చేసుకుంటాను. ఇలా చేసుకోవడం వల్ల నెక్స్ట్ డే పూజ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది.